అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా ప్రత్యేక సందర్భాలలో లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి సైతం భక్తులు పోటెత్తటంతో భక్తజన సందోహంతో ప్రతి నిత్యం తిరుమలగిరిలు పులకిస్తూ ఉంటాయి. తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉండటం వలన శ్రీవారి దర్శనానికి గంటలు, పలు సందర్భాల్లో రోజులు కూడా పట్టే సందర్భాలు కోకొల్లు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన టీటీడీ పాలక మండలి సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు సంకల్పించింది. ఈ క్రమంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి శ్రీవారి దర్శనం కేవలం గంటలోపే పూర్తయ్యేలా కార్యాచరణను రూపొందించింది. ఈ తరహా ప్రక్రియను విజయవంతం చేసే దిశగా అడుగులు ఏఐ ద్వారా దర్శనం కల్పించేందుకు నేడు శ్రీకారం చుట్టారు. ఈ టెక్నాలజీని వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే ఈ నెల 24న జరగనున్న పాలక మండలిలో దీనికి ఆమోదం లభించనుంది. గంటలోపే దర్శనం చేయించడానికి మొదటగా భక్తుల ఆధార్ కార్డ్ నెంబర్, ఫేస్ రికగ్నైజేషన్ రసీద్ ఇస్తారు. అందులో వారికి శ్రీవారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ అందిస్తారు. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్ లో స్కానింగ్ అనంతరం క్యూ లైన్ లోకి పంపుతారు. దీన్ని గంట సమయంలోపే స్వామివారి దర్శనం పూర్తవుతుంది. ఇక ఈ టోకన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిబ్బందితో పని లేకుండా ఏఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఏఐ సాఫ్ట్వేర్ ను అందించేందుకు 4 విదేశీ సంస్థలు ఆసక్తి చూపగా వాటి ద్వారా సంబంధిత ఏర్పాట్లు చేశారు. ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అయితే క్యూ లైన్లను మెయింటైన్ చేయడమే కాకుండా విఐపీలను కూడా కొంతమేర నియంత్రించగలిగితే మరింతగా భక్తులకు సరైన సేవలు అందే అవకాశం ఉంటుందని పలువురు భక్తులు కోరుతున్నారు.